హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. నేను మీ సునీత. నేను మీకు ఈరోజు మిల్క్ చపాతీ అండి టేస్టీగా సాఫ్ట్గా రావాలంటే ఎలా రెడీ చేసుకోవాలో ఒక్కసారి చూద్దామండి. సాఫ్ట్గా ఏం వేసుకుంటే మనకి చపాతీలు చాలా మెత్తగా ఎన్ని గంటలైనా సాఫ్ట్గా ఉంటాయో మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను. దీనిని ఈ చోలే కర్రీతో తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఓకేనండి, ఈ చపాతీలు ఎలా రెడీ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం రండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం గోధుమ పిండిని ఒక కప్పు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. రుచికి సరిపడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక్కసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మొత్తం ఈ పిండికంతా ఈ ఆయిల్ బాగా పట్టాలండి. అంతవరకు మొత్తం కలిపేసుకోండి. అలా అయితే మనకి చపాతీలు బాగా వస్తాయండి. ఈ చపాతీలు చాలా బాగుంటాయండి. స్మూత్గా వస్తాయి. చాలా సూపర్గా ఉంటాయి. ఎన్ని గంటలైనా మెత్తగానే ఉంటాయి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోండి. అప్పుడు మీకు ఎంత బాగా వస్తాయంటే ఒక్కసారి చూడండి. మిల్క్ చపాతీ అన్నాను కదండి, ఇందులో అస్సలు మనం వాటర్ యాడ్ చేయమండి. ఓన్లీ మిల్క్ వేసుకొని పిండి మొత్తం కలిపేసుకుంటాము. మీరు కూడా ఇలానే చేయండి. దీన్ని మిల్క్ చపాతీ అని అంటారు. అంగ మిల్క్తోనే మొత్తం పిండి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకి ఎన్ని గంటలైనా సరే చపాతీలు చాలా స్మూత్గా సాఫ్ట్గానే ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది చపాతీలు ఎంత బాగా వస్తాయో, ఎంత సాఫ్ట్గా ఉంటాయో. కొంతమందికి చపాతీలు గట్టిగా అయిపోతూ ఉంటాయి కదండి. ఇలా మిల్క్ వేసి కలుపుకుంటే చపాతీలు అస్సలు గట్టిగా అవ్వవు, మళ్ళీ సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఇలా పిండి మొత్తం కలిపేసుకోండి. ఇలా స్మూత్గా చూసారా ఎంత స్మూత్గా ఉందో ముద్ద అంతా. ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఎప్పుడైనా సరే చపాతీ ముద్ద కలిపేసుకున్న తర్వాత బాగా దాన్ని ప్రెస్ చేసుకోండి. బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే చాలా స్మూత్గా వస్తాయి చపాతీలు. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ పైన వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఒక పక్కన పెట్టేసుకుందామండి. చపాతీ ముద్ద ఎంత నానితే మనకి ఎంత బాగుంటుందండి. ఇలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఒక 1 అవర్ తర్వాత తీసి చూద్దామండి. చూసారా ఎంత స్మూత్గా ఉంది. మనం చెయ్యి పెడితే ఇలా వచ్చేయాలండి చపాతీ ముద్ద. గోధుమ పిండితోనైనా సరే ఎంత బాగా మెత్తగా ఉందో చూసారా. ఎందుకంటే మనం మిల్క్ వేసి కలుపుకున్నాం కదా, అలా స్మూత్గానే వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఫ్లోర్ వేసుకోండి. ఎప్పుడైనా చపాతీలు కింద గోధుమ పిండి కన్నా మైదా పిండి వేసి చేసుకోండి. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం గోధుమ పిండి వేస్తే ఏంటంటే కింద బరకగా అనిపిస్తుందండి. అదే మైదా పిండి వేసి చేసుకుంటే సాఫ్ట్గా మనం ఎలా కావాలంటే అలా పామేసుకోవచ్చు. అంత బాగుంటాయి చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోండి. మరి లావుగా కాకుండా మరి పలచగా కాకుండా చేసుకోండి. ఇలా ఈ సైజు చేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద దోసల పెనం పెట్టేసుకొని హీట్ అవనిద్దాం. హీట్ అయిన తర్వాత మనం ఈ చపాతీని తీసి దాని మీద వేసుకుందామండి. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకుందాం. ఇలా చుట్టూ ఆయిల్ వేసుకోండి. రెండు వైపులా మంచి కలర్ వచ్చేసే వరకు వేగిచ్చేసుకుందాం. బాగా చూసారా బబుల్స్ వస్తున్నాయి అంటే బాగా కాలుతూ ఉంది అని. ఇప్పుడు ఒకవైపుకి
కాలింది కదా, రెండో వైపు తిప్పేసుకుందాం. చూసారా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. గీ అయినా ఆయిల్ అయినా ఏదైనా పర్వాలేదు. చూసారా ఎంత బాగా చూస్తుంటేనే తెలుస్తుంది కదండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇది పిల్లల బాక్సెస్లో ఈవినింగ్ టైంలో అయినా దీంతోనైనా చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీతో, చోలో కర్రీతో చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా బాక్సెస్లో పెట్టేసి ఇచ్చేయచ్చండి, చాలా స్మూత్గా వస్తాయి కదా. ఎన్ని గంటలైనా అలానే ఉంటాయి కాబట్టి మనం లంచ్ బాక్సుల్లో కూడా పెట్టి ఇచ్చేసేయచ్చు పిల్లలకి. మీరు మాత్రం ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేసి షేర్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి. చూసారా ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా. వీటిని ఇప్పుడు తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మన మిల్క్ చపాతీస్ రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా వస్తాయి. చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో. చపాతీలు మామూలుగా అయితే గట్టిగా వస్తుంటాయి కదండి చాలామందికి. ఇది చోలే మసాలా కర్రీతో ఇలా తీసుకోండి, సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఎన్ని గంటలైనా ఇలాగే మెత్తగా ఉంటాయి. చోలే అనే కాదండి, చికెన్తో అయినా దీంతోనైనా చాలా బాగుంటాయి ఈ చపాతీలు. ఊరికినైనా తినేయచ్చండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.